ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్. రాణి మరియా గారి యొక్క జీవిత గాథను ఒక సినిమాగా చిత్రీకరించినటువంటి నిర్మాతల్ని, డైరెక్టర్లని, పాత్రధారుల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో కేరళలో పుట్టి మధ్యప్రదేశ్ ప్రాంతానికి వెళ్ళి అణగారిన జనం కోసం కొన్నిసార్లు కాన్వెంట్ సుపీరియర్ కానీ, మదర్ జనరల్ కానీ, అమ్మా మన కాన్వెంట్ కష్టాలు వస్తాయి, నువ్వు వాళ్ళ కోసం నిలబడొద్దు, మన పని మనం చేసుకుందామన్నా కానీ ఆమె సాహసించి పేద ప్రజల కోసం, వారి అభ్యున్నతి కోసం, వారి బాగు కోసం దేవుడు నన్ను ఒక కన్యాస్త్రీగా పిలిచారు అన్నటువంటి దాన్ని సదా గుర్తు చేసుకుంటూ ఆమె బస్సులో ప్రయాణమై వెళ్ళేటప్పుడు కత్తిపోట్లకు గురవుతుంది. అక్కడికక్కడే ఆ కన్యాస్త్రీ రాణి మరియా కుప్పగూలుతుంది. ఆ తర్వాత రాణి మరియా గారిని డబ్బు కోసం చంపినటువంటి వ్యక్తిని కేరళలో వారి ఇంటికి పిలిపించుకొని అతన్ని మన్నించి అతన్ని తమ సోదరునిగా, కుమారునిగా చేసుకున్నటువంటి కథనే క్షమాపణ కథగా మన యొక్క దివ్యవాణి CEO గారు, ప్రోగ్రామ్ డైరెక్టర్ గారు దాన్ని తెలుగులోనికి అనువదించి ఈ యొక్క చిత్రపటాన్ని అనేక సినిమా థియేటర్లలో విడుదల చేయటం చాలా సంతోషకరమైన విషయం. వారినందరినీ కూడా అభినందిస్తున్నాను. అందరూ క్రైస్తవులందరూ కూడా ఇటువంటి ఆదర్శప్రాయమైనటువంటి అమ్మగారి యొక్క జీవిత గాథను కళ్ళారా చూసేదానికి థియేటర్లకు వెళ్ళి ఈ యొక్క చిత్రపటాన్ని చూడాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ, అందరినీ ఆశీర్వదిస్తూ ఈ యొక్క చిత్రపటాన్ని మనందరం కూడా ప్రమోట్ చేయాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.